ఇండియాతో పెట్టుకున్న ఏ దేశం కూడా ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. అది ట్రంప్ కొంచెం అర్థమైతే బాగుండు. ఈ ట్రంప్ ఎడాపెడా 70 దేశాలపై టారిఫ్లు వేశాడు. ఆ 70 దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఇండియాపై ఏకంగా మనం అనుకున్నట్టుగా 50% దిగుమతి సుంకాలు విధించాడంటే అబ్బా, ఈ ట్రంప్ అహంకారాన్ని ఏ లెవెల్లో అర్థం చేసుకోవాలో ఆయనకే వదిలేస్తున్నాం. సరే, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది. మరి నెక్స్ట్ ఇండియా ఏం చేయాలి? ట్రంప్ నిర్ణయం తర్వాత ఇండియా ఈ విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. టారిఫ్లను తగ్గించేందుకు ట్రేడ్ ఒప్పందాలు తప్పనిసరి. భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ట్రేడ్ డీల్ ద్వారానే 2 దేశాల మధ్య టారిఫ్లను తగ్గించుకోవచ్చు. ఇదే సమయంలో భారత్, యూరప్, చైనా, జపాన్ లాంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు స్ట్రాంగ్గా చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అమెరికా వాణిజ్య ఆంక్షల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇటు స్వదేశీయ ఉత్పత్తులు మరింత ప్రోత్సహించాల్సి ఉంటుంది. భారత్ తన మార్కెట్లను బలంగా ఉంచుకోకపోతే ట్రంప్ నిర్ణయ ప్రభావం చాలా గట్టిగా పడడం ఖాయం.